హైదరాబాద్లోని మలక్పేట ప్రభుత్వ అందుల బాలికల వసతి గృహంలో దారుణం జరిగింది. అంధ బాలికపై హాస్టల్లో బాత్రూంలు శుభ్రం చేసే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన 15 రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటనపై సరైన దర్యాప్తు చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు ఇక్కడనే అబ్బాయి వర్క్ ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడని చెప్పారు కదా సార్. ఇక్కడ వర్క్ చేసేది ఆ అబ్బాయి ఒక్కడే అని చెప్పారు కదా సార్. పోలీస్ వాళ్ళకు మీరు ఇక్కడ ఈ క్లాస్ లో ఓన్లీ అబ్బాయి ఒక్కడే జెంట్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ గర్ల్స్ అని చెప్పారు కదా సార్. సో అంతవరకు నాకు తెలుసు కానీ ఆ పిల్లగాడు ఎవరు తెలియదు. వాళ్ళ తల్లి జనరల్ ఏం చేస్తారంటే ఎవరైనా అరెస్ట్ అయితే సంబంధికులకు అప్పచెప్తారు. సంబంధికులు అంటే తల్లిదండ్రులకు అప్పచెప్తారు. సో అది వరకు తెలుసు కానీ నేను చెప్పడం 15th రోజు